వినేది బాగా అలవాటైంది అని నాకు అర్థమైంది. అందుకని నాకు మైక్ ఇచ్చినారు. ఇంకా నేను ధ్యానంలో బాగా తెలిసిన వాడిలాగా మాట్లాడతాను, మీరు వింటూనే ఉండండి. దానికంటే ముందు ఒక 2 సందేహాలు ఉన్నాయి, అడగచ్చా? అవి మాస్టర్ అని అనుకుంటున్నారు చాలామంది, అంటే అర్థం ఏమిటి? వాళ్ళు అడిగేదానికి ముందు నాకు ఒక 2-3 సందేహాలు ఉన్నాయని వస్తూనే నేను సుప్రజ మేడం గారికి, సరితా మేడం గారికి నేను అడిగాను. అందరూ మాస్టర్ అంటారు, దానికి అర్థం ఏమి అని నాకు అడగాలనుంది మిమ్మల్ని, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ. మాస్టర్ అంటే ఏమి? నేను అందుకే ముందు ఏం చెప్పాను సతీష్ సార్కి, సార్ ధ్యానం గురించి తెలియదు, పైన కూర్చునే వాళ్ళందరికీ ధ్యానం గురించి తెలుసు, నాకు అది తెలియదు కాబట్టి అట్లా కూర్చుంటానంటే అందరూ కూర్చున్నారు. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పాను కాబట్టి ఇక్కడ కూర్చునే రోజు రావాలన్నది ఇట్లా కాలు మీద కాలేసుకొని దర్పంగా ఉండి, ఈరోజు వచ్చినందుకు సాల్వ కప్పించుకొని దంతం పూపించుకొని బాగా అట్లా టీవీలో కనపడి అందరికీ కనపడి బాగా గొప్ప మాస్టర్ గురువు, ప్రతిసారి ఇచ్చినటువంటి గురువు అని అనిపించుకోవాలని లోపల కోరిక ఉంది, కానీ ఏమి తెలియదు. కాబట్టి మరి నేను కింద కూర్చొని మాట్లాడతాను. ఇంతవరకు మీరు ధ్యానం తెలుసని అనుకున్నారేమో, తెలియదు. కాబట్టి ఒక రోజు ఎప్పుడైనా జన్మలో ఉంటే ధ్యానం చేసి ఇట్లా కూర్చోవాలని కోరిక ఉంది. మరి ఈ సీట్లో కూర్చొని అర్హత లేదు కాబట్టి కింద కూర్చొని వంట గురించి ఆలోచన చేసి, సార్ అడిగే ధ్యానం గురించి మిక్స్ చేసి ఏమంటారు మిక్స్డ్ వెజిటబుల్ లాగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. దానికి అర్థం ఉండదు, పర్థం ఉండదు. నా మాటకి అర్థం పర్థం ఉండదు, మీరు కూర్చొని దానికి అర్థం పర్థం ఉండదు. ఇట్లనే మీరు ఒక 100 ఏళ్ళు జీవించండి, నేను ఒక 200 ఏళ్ళు జీవిస్తాను అని అనుకుంటూ కింద కూర్చొని, సార్ మీరు అడగండి చెప్తాను. మొదటి సందేహానికి సమాధానం ఎవరైనా చెప్పండి దయచేసి. ఉన్న అందరూ గురువులు, గ్రాండ్ మాస్టర్లు, మాస్టర్ అని అంటున్నారు. మరి మాస్టర్ అంటే అర్థం ఏమి చెప్పండి నాకు. కింద కూర్చొని నేను వింటాను. సార్ వాళ్ళలాగా నేను బాగా ధ్యానం చేసిన తర్వాత వచ్చి కూర్చోండి. అప్పుడు మీరు నాకు చాలా తప్పాలి. ఇప్పుడే కప్పించుకోవాలని ఉంది. దీని ద్వారా పిఎల్సి ద్వారా మొత్తం నేను గొప్ప జ్ఞాని అని అనిపించుకోవాలనేది, కానీ ఏమీ తెలియదు.